బ్రేకింగ్లో చూస్తున్నాం. కాగజ్ మద్దూర్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి ఓ రైతు నుంచి ఏడీఈ 25,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. అంత సొమ్ము ఇచ్చుకోలేనని సదరు రైతు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్కా స్కెచ్ వేశారు. ఈరోజు నరసాపూర్ విద్యుత్ కార్యాలయంలో రైతు నుంచి రమణారెడ్డి 25,000 లంచం తీసుకుంటుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి రంగులతో సహా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏడీఈ రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి ఓ రైతు నుంచి ఏడీఈ 25,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. అంత సొమ్ము ఇచ్చుకోలేనని సదర్ రైతు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్కా స్కెచ్ వేశారు. ఈరోజు నర్సాపూర్ విద్యుత్ కార్యాలయంలో రైతు నుంచి రమణారెడ్డి 25,000 లంచం తీసుకుంటుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి రంగులతో సహా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏడీఈ రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగజ్ మద్దూర్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి ఓ రైతు నుంచి ఏడీఈ 25,000 లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అంత సొమ్మిచ్చుకోలేనని సదర్ రైతు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్కా స్కెచ్ వేశారు. ఈరోజు నర్సాపూర్ విద్యుత్ కార్యాలయంలో రైతు నుంచి రమణారెడ్డి 25,000 లంచం తీసుకుంటుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి రంగులతో సహా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏడీఈ రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.